మధ్య ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అన్ని మలుపులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత వాటికి కరెక్ట్గా 2 నెలలు కంప్లీట్ చేసుకుంది. బీజేపీ, జనసేన అండ్ మేజర్ పార్ట్నర్గా తెలుగుదేశం కలిపి ఇండియా గవర్నమెంట్ని స్థాపించారు. బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు వాళ్ళు. అయితే ఈ మధ్య వస్తున్న సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్లో వార్తలను బట్టి చూస్తే బహుశా మార్చి నాటికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి లోకేష్ని నియమించే అవకాశం ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మరి అదే జరిగితే జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని కలలు కన్నారు. సరే, డిప్యూటీ సీఎం వచ్చింది, కానీ ఒకవేళ కనుక లోకేష్కి ఇప్పుడు ఇవ్వకపోతే లోకేష్ కూడా రాహుల్ గాంధీ లాగానే ప్రైమ్ మినిస్టర్ కాకపోతాడేమో, అంటే సీఎం కాలేమో, నెక్స్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చేస్తాడేమో అనేటటువంటి ఒక ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఈ విధంగా డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఏదేం జరిగినా పాలిటిక్స్లో వచ్చే 3-4 మంత్స్ టైంలో ఏం జరుగుతుందో చూడాలి. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోకల్ కోటాలో బొత్స సత్యనారాయణ కాంటెస్ట్ చేస్తున్నారు. ఓడించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తుంది టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమి. క్రాస్ ఓటింగ్ జరగకపోతే అక్కడ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా గెలవడం అనేది తక్కువ. చూడాలి ఏం జరుగుతుందో ఈ నెల.